పార్ట్ 2. సోక్రటీస్ ఉజ్వల జీవిత గాథ. ధీరోదాత్తంగా జీవించిన వారు ప్రపంచ చరిత్రలో ఎందరో ఉన్నారు. కానీ ధీరోదాత్తంగా మరణించిన వారు చాలా అరుదు. అలాంటి అరుదైన మహా వ్యక్తులలో సోక్రటీస్ ఒకరు. సోక్రటీస్ జీవితం ఎంత ఉత్తేజకరమైందో మరణం కూడా అంతే ఉత్తేజకరమైంది, అంతే ఉజ్వలమైంది. యోగిలా జీవించి త్యాగిలాగా మరణించాడు. అతనిలా తమ విశ్వాసాల కోసం ప్రాణాలు తృణప్రాయాలుగా త్యజించగలవారు నూటికొకరు కోటికొకరు కూడా ఉండరు. సోక్రటీస్ క్రీస్తు పూర్వం 470లో ఏథెన్స్లో జన్మించాడు. అప్పటికి ఏథెన్స్ గ్రీకు రాజ్యాలన్నింటిలోకి ఉచ్చస్థితిలో ఉంది. అంతకు 20 ఏళ్ల ముందు పర్షియనుల నుంచి గ్రీకు ప్రాంతాలను విముక్తం చేయడానికి జరిగిన యుద్ధాలలో అది గ్రీకులకు నాయకత్వం వహించి విజయం సాధించింది. ఆ తర్వాత 10 ఏళ్లకు జరిగిన యుద్ధాలలో కూడా అది పర్షియన్లను తన నౌక బలాధిక్యంతో ఓడించి గ్రీకు రాజ్యాలలో తన ఉన్నత స్థానాన్ని నిలబెట్టుకుంది. పెరిక్లీస్ నాయకత్వంలో ఏథెన్స్ గ్రీకులకు రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా బాసిల్లింది. సోక్రటీస్ యవ్వనం పెరికిస్ కాలంలోనే గడిచింది. అప్పటి వరకు ఏథెన్స్ నగరానికి తత్వచింతనకు సగమెరుక. అది ప్రధానంగా వాణిజ్య కేంద్రంగా ఉండేది. మొదటిసారిగా అనగ్జాగరస్తోనే ఏథెన్స్ పౌరులకు తత్వశాస్త్ర వాసన తగిలింది. అయితే అనగ్జాగరస్ ఏథెన్స్లో పుట్టి పెరిగినవాడు కాదు. పెరిక్లీస్ ఆహ్వానంపై ఐవోనియా నుంచి వచ్చి ఏథెన్స్లో స్థిరపడినవాడు. గ్రీకు ఋషులు. అయితే ఏథెన్స్లో పుట్టి పెరిగి జీవించి మరణించిన మొదటి తత్వవేత్త సోక్రటీస్. అతనితో గ్రీకు తత్వశాస్త్రానికి ఏథెన్స్ ప్రధాన కేంద్రమైంది. అతని శిష్యుడు ప్లేటో కూడా ఏథెన్స్లో పుట్టి పెరిగినవాడే. ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్ జన్మస్థలం ఏథెన్స్ కాకపోయినా ఏథెన్స్లో స్థిరపడి అక్కడే తన తత్వాధ్యయన కేంద్రాన్ని స్థాపించుకున్నాడు. పాశ్చాత్య తత్వశాస్త్రానికి ఈ ముగ్గురు మూల స్తంభాల వంటివారు. మీ ఋషులు ఎవరు అని ఎవరిని అడిగినా ఈ ముగ్గురు పేర్లే చెబుతారు: సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్. అది వారి దార్శనికత. సోక్రటీస్ తండ్రి సోఫోనిస్కరస్ వృత్తిరీత్యా శిల్పి, తల్లి ఫేనారెటి మంత్రసాని. పెద్దగా కలిగిన కాదు కానీ లేనివారు కూడా కాదు. తండ్రిలా సోక్రటీస్ కూడా శిల్పం అభ్యసించాడు. కానీ అతనికి శిల్ప వృత్తిపై మనస్సు పోలేదు. రేఖాగణితం, ఖగోళ శాస్త్రం అధ్యయనం చేశాడు. కానీ అతనికి మైలీషియన్, ఇటాలియన్ తాత్వికుల విశ్వ జిజ్ఞాస ఏమంత ఆసక్తి కలిగించలేదు. సోఫిస్టుల అతనికి కూడా మానవ జీవితమే అధ్యయన వస్తువైంది. ముఖ్యంగా సోక్రటీస్ జీవిత లక్ష్యాన్ని, జీవిత విధానాన్ని మార్చివేసిన సంఘటన ఒకటి ఉంది. ఒకసారి ఒక మిత్రుడితో కలిసి డెల్ఫీ దగ్గర గల అపోలో దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ అపోలో తనకు ఉపాసించే గణాచారి ద్వారా ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడని, తన సందేశాలు వినిపిస్తాడని ప్రతీతి. ఎవరు మహాజ్ఞాని? గణాచారి. ఒరాకిల్. ఎవరు మీరు అని ప్రశ్నించింది. నేను సోక్రటీస్ను. నాకు తెలిసింది ఒకటే, నాకు ఏమీ తెలియదు అని అన్నాడు సోక్రటీస్. ప్రపంచంలోకెల్లా మహాజ్ఞాని ఎవరు అని అతని మిత్రుడు ప్రశ్నించాడు. నిన్ను నువ్వు తెలుసుకో, మానవులలో సోక్రటీస్ కంటే మహాజ్ఞాని లేడు అని గణాచారి దూత సందేశం వినిపించింది. ఈ సమాధానానికి సోక్రటీస్ నివ్వెరపోయాడు. తనకి ఏమీ తెలియదనే విషయం తనకు తెలిసినందుకే తనను మహాజ్ఞానిగా గణాచారి వర్ణించిందా, లేదా నిజంగా తాను అందరిలోకి తెలివైనవాడా? ఈ సంశయం అతనిని పీడించింది. ఇక ఆనాటి నుంచి తనకంటే జ్ఞానిని వెతికి పట్టుకోవాలని డెల్ఫీ గణాచారి చెప్పిన మాట నిజం కాదని
రుజువు చేయాలని పట్టుదలతో సోక్రటీస్ అన్వేషణ ప్రారంభించాడు. ఆ నిరంతర అన్వేషణే అతని విషాద మరణానికి దారితీసింది. తెల్లవారుతుండగా వీధులలోకి బయలుదేరేవాడు. త్రోవలో ఎవరు కనిపిస్తే వారితో వాదం పెట్టుకునేవాడు. అతని వాద పద్ధతిని డయలెక్టిక్, గతి తార్కిక పద్ధతి అంటారు. దీనిని ఈలియా నగరానికి చెందిన జీనో ప్రారంభించాడు అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఆ పద్ధతిని ఒక గొప్ప కళగా పెంపొందించినవాడు సోక్రటీస్. ప్రశ్న వేయడం, సమాధానం రాబట్టి దాన్ని పూర్వపక్షం చేసి మరొక ప్రశ్న వేయడం, ఈ విధంగా ఆ ప్రక్రియ నడుస్తుంది. ఎంతటి మేధావినైనా అతడు వాదంలో చిత్తు చేసేవాడు. వాదంలో అతడిని ఓడించిన వారు లేరు. తనకంటే మహాజ్ఞానిని కనుక్కోవాలన్న అతని జీవితాశయం నెరవేరలేదు. ఏమిటిది? టోటీ అనే గ్రీకు మాట సోక్రటీస్ ఊతపదం. దాని అర్థం ఏమిటిది అని. నీతి అంటే నీకు తెలుసు అనుకుంటున్నావు కదా. నీతి అంటే నీ నిర్వచనం. స్నేహం అంటే ఏమిటి? ప్రేమ, న్యాయం, ధర్మం, జ్ఞానం, సౌందర్యం, సత్యం, దేశభక్తి, మతం, దేవతలు ఒకటేమిటి? దేని ప్రసక్తి వస్తే దాన్ని ముందు స్పష్టంగా నిర్వచించమనేవాడు. ఏ విషయాన్నైనా సరిగ్గా నిర్వచించడమే జ్ఞానం అనేవాడు. జ్ఞానమే నీతి. వర్చ్యూ ఈజ్ నాలెడ్జ్ అనేవాడు. అంటే ఏది నీతి అనేది తెలుసుకుంటే మానవుడు అవినీతిని పరిహరించి నీతిమంతుడే జీవించగలడని అతని భావం. ప్రేమ, స్నేహం, ధైర్యం మొదలైన సద్గుణాల మౌలిక స్వభావాన్ని గుర్తిరిగితే మానవుడు వాటిని తప్పక అలవరుచుకుంటాడని, ఉత్తమ జీవితాన్ని గడపగలడని అతని నమ్మకం. కనుక సరైన జ్ఞానానికి అతడు అధిక ప్రాముఖ్యం ఇచ్చేవాడు. జ్ఞానం అనేది నేర్చుకుంటే వచ్చేది కనుక జ్ఞానమే నీతి. కనుక నీతిని నేర్పవచ్చునని అతని ఉద్దేశ్యం. జోరీగా మంత్రసాని. సోక్రటీస్ తనను తాను జోరీగగా వర్ణించుకున్నాడు. జోరీగలాగా తోటి మానవులకు కుట్టి వారిని ఆలోచించేటట్టుగా, సత్యాన్ని అన్వేషించేటట్టుగా చేయవలసిందేనని దేవుడు తనను ఆదేశించాడని అతడు చెప్పుకున్నాడు. అతడు తనను తాను మంత్రసానిగా కూడా వర్ణించుకున్నాడు. మా అమ్మ మంత్రసాని, నేను అదే వృత్తిని స్వీకరించాను. నా తోటి మానవుల మనస్సులలో ఉదాత్తమైన భావాలను ప్రసవించేటట్లు చేయడమే నా వృత్తి అనేవాడు. సోక్రటీస్ కురూపి అని ప్రతీతి. పొట్టిగా, లావుగా ఉండేవాడు. బట్టతల, బాణపొట్ట, వెడల్పాటి ముక్కు, వెడద నోరు, మిడిగుడ్లు, గుండ్రని ముఖం. ఇది అతని రూపం. దేశకోత్తముడు. అయితేనే అతడిని మానవోత్తముడిగా సమకాలికుల తరువాతి వారు కీర్తించారు. ఏథెన్స్ నగరంలో అతనికి అనేక మంది శిష్యులయ్యారు. వారిలో ఆనాటి కులీన కుటుంబాలకు చెందిన ధనిక యువకులు ఎందరో ఉండేవారు. వారు అతడిని ప్రాణాధికంగా ప్రేమించేవారు. దేశికోత్తముడిగా గౌరవించేవారు. అతడు పురవీధులలో బయలుదేరితే వారు అతని వెంట నడిచేవారు. ఆనాడు మేధావులుగా, రాజకీయ ప్రముఖులుగా, కళాకారులుగా, కవులుగా రూపొందిన వారిని అతడు వాదంలో అవలీలగా తలక్రిందులు చేస్తూ ఉండగా శిష్యులు సంతోషాతిరేకంతో చప్పట్లు చరిచేవారు. అతని వాఘామృత దారాలను వారు తనివితీరా ఆస్వాదించేవారు. అతని వాగ్వారిలో వారు సుస్నానుతులై పునీతులయ్యామని భావించేవారు. అతడు నోరు విప్పి మాట్లాడడం మొదలు పెడితే అతని రూపం ఎవ్వరికీ స్ఫురణలో ఉండేది కాదు. అతనికి రేపటి గురించిన చింత లేదు. కోరి పేదరికాన్ని వరించాడు. ప్రభుత్వోద్యోగాలు దొరకక కాదు, ఉద్యోగం చేస్తే తన నీతి నిజాయితీలకు తిలోదకాలివ్వవలసి వస్తుందని అతని భయం. ఇతరులు తినడానికి బ్రతుకుతారు, నేను బ్రతకడానికి తింటాను అనేవాడు. గయ్యాలి గంప. ఆలస్యంగా పెళ్లి చేసుకున్నాడు. భార్య పేరు జామ్తిప్పే. ఆమె గయ్యాలి గంపగా పేరు పొందింది. భర్తను అస్తమాను సాధించేది. కానీ ఇందుకు ఆమెను తప్పు పట్టడానికి లేదు. బహుశా భర్త ఉద్యోగం సద్యోగం లేకుండా బలాదూరుగా తిరగడం, తన గతి తన 3 పిల్లల ఆలనాపాలనా చూడకుండా తాను నిర్విచారంగా కూర్చోవడం చూస్తే ఆమెకు అరికాలి మంట నెత్తికెక్కేది. దానితో అతడు కనిపిస్తే తిట్టిపోసేది. అందుకనే అతడు సాధారణంగా ఇంటి పట్టున ఉండేవాడు కాడు. ఏ 4 వీధుల కూడలిలోనో
దేవాలయం మెట్ల మీదనో ఎవరింటిలోనో ఎవరితోనో జీవిత సత్యాలను నిర్వచిస్తూ వాదిస్తూ భేదిస్తూ రోజంతా గడిపేవాడు. ఎవరైనా ఆహ్వానిస్తే వారితో పెళ్లి కడుపు నిండా భోజనం చేసేవాడు. ఎవరైనా ఆహ్వానిస్తే వారితో వెళ్ళి కడుపు నిండా భోజనం చేసేవాడు. లేకపోతే అంతే నిర్విచారంగా పస్తు పడుకునేవాడు. ఆహారానికి రుచి కలిగించేది ఆకలి అనేది మరొక సూక్తి. తత్వ మధుపాన గోష్ఠి. అతని శిష్యులు అభిమానులు అతడు తమ ఇంటికి వచ్చి తమతో విందారగించడమే మహాభాగ్యంగా భావించేవారు. అతనికి మద్యపానం అలవాటు లేదు, కానీ ఎప్పుడైనా మిత్రులు మొహమాట పెడితే త్రాగేవాడు. వాగడంలా త్రాగడంలో కూడా అతనితో పోటీలో ఎవ్వరూ నెగ్గేవారు కారు. ఎంత త్రాగినా చెక్కు చెదిరేవాడు కాడు. విందు తర్వాత పానగోష్ఠి, దానితో పాటు తత్వగోష్ఠి, అలా రాత్రి బాగా పొద్దుపోయే వరకు కాలక్షేపం చేసేవాడు. ఒకరి తర్వాత ఒకరు మత్తెక్కి పడిపోయిన తర్వాత వారిని సరిగ్గా పడుకోబెట్టి దుప్పట్లు కప్పి తన దారిని తాను పోయేవాడు. మళ్ళీ తెల్లవారుతూనే తనతో వాదించే వారిని వెతుకుతూ ఊళ్ళోకి బయలుదేరేవాడు. అతని జీవితం నిరంతరం సత్యాన్వేషణోత్సవ యాత్రగా గడిచేది. అతనికి ఒకే ఒక పాత కోటు ఉండేది. వేసవి కానీ చలికాలంలో కానీ అదే తొడిగేవాడు. లోపల చొక్కా ఉండేది కాదు, కాలికి జోళ్ళు ఉండేవి కావు. ఎంత చలికాలమైనా అలాగే తిరిగేవాడు. స్థితప్రజ్ఞతకు మూర్తీభవ నిర్వచనంలా ఉండేవాడు. అతడు ఒకప్పుడు సైనికుడిగా యుద్ధాలలో పాల్గొన్నాడు. ఒకసారి చలికాలంలో జోరుగా మంచు కురుస్తుండగా తోటి సైనికులంతా ఒంటి నిండా దుస్తులు వేసుకుని దుప్పట్లు కప్పుకొని కాళ్ళకి జోళ్ళు తొడుక్కొని కూడా మంచు మీద నడవలేక నానా అవస్థలు పడుతూ నడుస్తున్నారు. సోక్రటీస్ మాత్రం వంటిపై చింకి కోటు తప్ప మరేమీ లేకుండా జోళ్ళు లేని కాళ్ళతో మంచు మీద ఏమీ ఎరగనట్టు చిద్విలాసంగా మైలుకి మైలు నడిచాడు. అతనికి అంతర్వాణి ప్రబోధం వినబడేదట. అది అతనికి ఏం చేయాలో చెప్పేది కాదు, కానీ ఏం చేయకూడదో చెప్పేదట. ఏదైనా ఒక పని చేయబోతుండగా అది మంచిదైతే అంతర్వాణి మౌనం వహించేది. చెడు పని అయితే వద్దు సుమా అని హెచ్చరించేది. అంతే. ఇంకా ఎవరు ఎంత బలవంతం చేసినా ఆ పని చేసేవాడు కాడు. ఉండి ఉండి సోక్రటీస్ ధ్యాన సమాధిని పోలిన మైమరుపులోనికి వెళ్ళేవాడు. ఒకనాడు అతడు ఊరు వెలుపల ఒకచోట తూర్పు తెల్లవారుతున్న వేళ టక్కున ఉన్న చోటనే నిలబడిపోయాడు. ఏదో జటిల తాత్విక సమస్య మెదడును బాధ పెడుతున్నదో ఏమో, దాన్ని గురించి ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాడు. గంటల తరబడి స్థానువులాగా, రాతి బొమ్మలాగా నిలబడ్డాడు. ఆ దృశ్యం చూసి జనం నెమ్మదిగా అతని చుట్టూ పోగయ్యారు. అతనికి ఇదేమీ తెలియదు. ఇంకా ఆలోచిస్తున్నాడు. చీకటి పడింది. ఆ వింతను చివరి వరకు చూడడానికి జనం ఇళ్లకు వెళ్ళి చాపలు తెచ్చుకుని రాత్రి అంతా ఆరు బయట పడుకుని కూర్చుని జాగారం చేశారు. తెల్లవారిన తరువాత అతడు సమాధి స్థితి నుంచి మేల్కొని ఎవరినీ పలకరించకుండా తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇటువంటివే అతని గురించి ఎన్నో కథలున్నాయి. ఏథెన్స్లో అగాథన్ అనే విషాదంత కవి ఉన్నాడు. అతడు వ్రాసిన నాటకానికి పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఆనాడు అతడు మిత్రులందరికీ విందు చేశాడు. సోక్రటీస్ను కూడా పిలుచుకుని రమ్మని అరిస్టోడెమస్ అనే మిత్రుడిని పంపించాడు. అతడు సోక్రటీస్ను వెంట పెట్టుకుని వస్తున్నాడు. మధ్యలో ఒకచోట సోక్రటీస్ ఏదో ఆలోచనలు పడి ఒకరి ఇంటి గుమ్మం ఎదుట ఆగిపోయాడు. అరిస్టోడెమస్ అది గమనించకుండా అగాథన్ ఇంటికి వెళ్ళాడు. సోక్రటీస్ ఏడి అని అగాథన్ ప్రశ్నించాడు. వెనుకకు తిరిగి చూస్తే సోక్రటీస్ లేడు. విందు సగం అయిపోయాక కానీ సోక్రటీస్ రాలేదు. ప్రేమ అంటే ఆనాటి విందులో ఏథెన్స్లోని కవులు, కళాకారులు, తాత్వికులు ఎందరో పాల్గొన్నారు. ప్రేమ అనే విషయమై చర్చ జరిగింది. మధ్యే పానీయం సమర్పయామి అన్నట్టు అగాథన్ అందరికీ మద్యం అందిస్తుండగా రసవద్గోష్ఠి కొనసాగింది. ప్రేమను ఎవరికి తోచినట్టు వారు నిర్వచించారు. సోక్రటీస్ అన్ని నిర్వచనాలను పూర్వపక్షం చేశాడు. ప్రేమ అంటే దివ్య సౌందర్యానుభూతి కోసం మానవాత్మ అర్రులు చాచడం,
ప్రేమ అంటే దివ్య సౌందర్యానుభూతి కోసం మానవాత్మ అర్రులు చాచడం. ప్రేమికుడు సౌందర్యాన్ని దర్శించడమే కాక దాన్ని సృజించాలని, శాశ్వతీకరించాలని, భౌతిక దేహంలో అమరత్వ బీజాన్ని ప్రతిష్ఠించాలని తహతహలాడుతూ, అందువలనే స్త్రీ పురుషులు పరస్పరం ప్రేమించుకుంటారు. అందుకే తల్లిదండ్రులు తమ సంతానాన్ని ప్రేమిస్తారు. వారు కనేది కేవలం సంతానమే కాదు, నిరంతరం సౌందర్యాన్వేషణలో తమ భాగస్వాములను, తమ వారసులను, అన్వేషకులను కంటారు. ప్రేమ ద్వారా మనం శాశ్వతీకరించి గోరుతున్న ఈ సౌందర్యం ఏమిటి? అతని వివేకం, సచ్చీలం, ఆత్మగౌరవం, ధైర్యం, న్యాయం, విశ్వాసం. ఒక్క మాటలో చెప్పాలంటే సౌందర్యం అంటే సత్యం. దేవుని వద్దకు మనల్ని సరాసరి చేర్చేదే సత్యం. ఈ విధంగా సోక్రటీస్ ఆనాటి విందులో ప్రేమను గురించి, సత్యం, శివం, సుందరం గురించి తన అభిప్రాయాలను విశదీకరించాడు. అతని శ్రోతలలో ఒకడు ప్రసిద్ధి సుఖాంత నాటక రచయిత అరిస్టోఫానిస్. ఇతను అంతకుముందు సోక్రటీస్ను వ్యంగ్యంగా విమర్శిస్తూ ది క్లౌడ్స్, మేఘాలు అని ఒక నాటకం వ్రాసాడు కూడా. అయినా అతనికి సోక్రటీస్ పట్ల అభిమానం లేకపోలేదు. మరొక శ్రోత యువకుడు, ధనికుడు, స్ఫురద్రూపి అయిన ప్లేటో తత్వశాస్త్ర ప్రపంచంతో అజరామర కీర్తి పొందిన ప్లేటో సోక్రటీస్కు భాష్యకారుడు, ప్రియ శిష్యుడు. డైలాగ్స్ రచయిత ప్లేటో. సోక్రటీస్ తన తాత్విక భావాలను స్వయంగా గ్రంథస్థం చేయలేదు. ఆ పని ప్లేటో చేశాడు. తన గురువు భావాలను, జీవిత విశేషాలను అతడు గ్రంథస్థం చేశాడు. ప్లేటో మహారచయిత. డైలాగ్స్ సంభాషణలు లేక సంవాదాలు అనే ప్రక్రియను అతడు ఎంచుకున్నాడు. ఆ ప్రక్రియను సోక్రటీస్ భావాలను భావితరాలకు అందజేయడానికి ఉపయోగించుకున్నాడు. ప్లేటో వచన శైలి అద్భుతమైనదని, అది కావ్య పరిమళాలను వెదజల్లుతూ ఉంటుందని, అంతటి ఉదాత్త గంభీర రచనలు ప్రపంచ సాహిత్యంలో అరుదని పాశ్చాత్య విద్వాంసులు పేర్కొంటారు. గొప్ప డైలాగులు. సోక్రటీస్ జీవిత విశేషాలను తెలియజేసే డైలాగులలో ముఖ్యమైనవి 4 ఉన్నాయి. 1 సింపోజియం. ఇందులో వస్తువు పైన పేర్కొన్న విందు, ప్రేమ తత్వ విచారం. 2వది అపాలజీ. దీనిలో సోక్రటీస్ తనపై ఆరోపణలకు సమాధానం చెబుతాడు. 3వది క్రీటో. దీనిలో మరణశిక్ష పడిన సోక్రటీస్కు క్రీటో అనే శిష్యుడు దేశాంతరానికి పారిపోమ్మని సలహా ఇవ్వడం, సోక్రటీస్ నిరాకరించడం వర్ణించడమైంది. 4వది ఫీడో. దీనిలో సోక్రటీస్ మరణ సన్నివేశం. ఇది ఒక గొప్ప విషాదాంత కావ్యస్థాయిలో నడుస్తుంది. సోక్రటీసు ధీరోదాత్త వ్యక్తిత్వం దానిలో అద్భుతంగా ఆవిష్కృతమైంది. అన్నిటిలోకి రిపబ్లిక్ అనే డైలాగు జగత్ ప్రసిద్ధమైంది. దానిలో సోక్రటీస్ ముఖతః ప్లేటో తన దృష్టిలో ఆదర్శ రాజ్య వ్యవస్థ ఏ విధంగా ఉండాలో వర్ణించాడు. దీన్ని ప్లేటో గురించిన అధ్యాయాలలో చూద్దాం. సోక్రటీస్ వాదప్రియుడని, వాద ప్రవీణుడు అని, వాదంలో అతడిని ఓడించగలవారు లేరని ఇంతకుముందు చెప్పుకున్నాం. అతనితో వాదంలో ఓడిపోయిన వారందరూ అతని పట్ల ద్వేషం పెంచుకోవడంలో ఆశ్చర్యం లేదు. నలుగురిలో పరాభవం పొంది ఊరుకోగలవారు ఎంతమంది ఉంటారు? అతడు వారిని వాదంలోకి దింపి తమ అజ్ఞానాన్ని, తమ నైతిక మేధా దౌర్బల్యాలను తమకు ఇతరులకు కూడా బట్టబయలు చేయడం వారికి సహించరానిదైంది. నిర్వచనోత్తముడు. పైగా అతను ఇతరులను ఈ విషయమై నీ ఉద్దేశం చెప్పు, ఈ మాటకు నీ నిర్వచనం ఏమిటో చెప్పు అని వారి చేత చెప్పించి దాన్ని పూర్వపక్షం చేయడం తప్పితే తన నిర్వచనాలను చెప్పేవాడు కాడు. నేను నిర్వచించగలిగితే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? నాకు తెలిసింది ఒకటే, నాకేమీ తెలియదు అని అనేవాడు. కానీ ఇది గడుసుగా అన్నమాట. నిజానికి అతడు మహాజ్ఞాని. ఇతరుల నుంచి వారి అభిప్రాయాలను రాబట్టి వారి చేత సత్యాన్వేషణ చేయించడానికే అతడు ఈ వాద ప్రక్రియను ఆలంబనం చేసుకున్నాడు. సోక్రటీస్ పట్ల ఏథెన్స్లోని రాజకీయ నాయకులకు, పౌరులకు కూడా క్రోధాద్వేషాలు కలగడానికి మరికొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. అతడు ఏథెన్స్ పౌరులకు ఆరాధ్యులైన ఒలింపియన్ దేవతలను విమర్శించేవాడు. దీనితో అతనికి నాస్తికుడు అని పేరు వచ్చింది. కానీ నిజానికి అతడు నాస్తికుడు కాడు. ఒకే దేవుడు ఉన్నాడని, ఆత్మ అనశ్వరమని అతను విశ్వసించాడు. అయినా అది ఆనాటి మత విశ్వాసాలకు విరుద్ధం కనుక ఏథెన్స్ ప్రజలు అతడిని సహించలేకపోయారు. అతను ఊరికే ఊసిపోకగా
ప్రశ్నలు వేయడం కాదు, నాటి రాజకీయ సాంఘిక మత విశ్వాసాల పునాదులను కదిలించి వేసే ప్రశ్నలు వేసేవాడు. ఆనాటి విశ్వాసాలు ఎంత పనికి మాలినవో నిరూపించేవాడు. ముఖ్యంగా అతడు అప్పటి సామ్రాజ్య స్వామ్య వ్యవస్థకు వ్యతిరేకి. ప్రజాస్వామ్యం అంటే గుంపు బలంపై ఆధారపడిన వ్యవస్థ కనుక ఆ వ్యవస్థలో క్షుణ్ణంగా ఆలోచించి సరైన నిర్ణయాలు చేయడం జరగదని, ఆవేశంతో కూడిన అవివేక నిర్ణయాలకు మాత్రమే ఆస్కారం ఉందని అతని నమ్మకం. ఆనాటి రాజకీయ పరిస్థితి కూడా అతని పట్ల ప్రజల క్రోధానికి కారణమైంది. అప్పటి వరకు గ్రీకు రాజ్యాలలో ఏథెన్స్కు ప్రబల ప్రతిద్వంది స్పార్టా. ఏథెన్స్ నౌకాబలంలో మిన్న కాగా స్పార్టా కాల్పలంలో మిన్న. ఉభయ రాజ్యాల స్పర్ధలు రాజుకుని రగులుకొని యుద్ధంలో పరిణమించాయి. దాన్నే పెలోపానీసియస్ యుద్ధమని అంటారు. పెలోపానీసియన్ యుద్ధమని అంటారు. ఆ యుద్ధంలో చివరికి క్రీస్తుపూర్వం 404 ఏథెన్స్ ఓడిపోయింది. ఏథెన్స్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టి 30 మంది నిరంకుశులు అధికారానికి వచ్చారు. కానీ వారి ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. వారిపై ప్రజలు తిరుగుబాటు చేసే తిరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం అధికారానికి వచ్చింది. రావడమే తడువుగా తన విరోధులైన వారందరినీ మట్టు పెట్టడానికి ప్రభుత్వం నిశ్చయించింది. సోక్రటీస్పై ఆరోపణ. ఆ విధంగా దానిని దృష్టిలో పడిన ప్రబల విరోధులలో సోక్రటీస్ ఒకడు. ఈ జోరేగను వదిలించుకోవాలని ప్రజలు ప్రభుత్వం కూడా భావించారు. క్రీస్తుపూర్వం 399లో ఒకానొక రోజున సోక్రటీస్ అలవాటు ప్రకారం బజారులోకి వచ్చేసరికి అతనిపై ఈ క్రింది ఆరోపణ జరిగింది. సోక్రటీస్ నేరస్తుడు. మన నగరానికి ఆరాధ్యులైన దేవతలను అతడు నిరాకరించడం, కొత్త దేవతలను ఆరాధించడం ఒక నేరం కాగా మన యువతరాన్ని పాడు చేయడం మరొక నేరం. ఇందుకు శిక్ష మరణశిక్షే. సోక్రటీస్ ఉజ్వల మరణగాథ. సోక్రటీస్పై అభియోగం తీసుకువచ్చినవాడు అనీటాస్. ఇతడు ఏథెన్స్లో కొత్తగా అధికారానికి వచ్చిన ప్రజాస్వామ్య ప్రభుత్వ నాయకుడు. అతని కుమారుడు సోక్రటీస్ శిష్యుడు. అతడు తండ్రిని ధిక్కరించాడు. దానితో అనీటస్కు సోక్రటీస్ పట్ల ద్వేషం మరింతగా పెరిగింది. 500 మంది న్యాయ నిర్ణేతలతో కూడిన న్యాయస్థానంలో సోక్రటీస్పై చారిత్రాత్మకమైన విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ నడిపించినవాడు మిలేటాస్. చివరికి తీర్పు వచ్చింది. సోక్రటీస్కు మరణదండన విధించాలని. 280 మంది అతడు నిర్దోషి అని, 220 మంది అభిప్రాయపడ్డారు. మరణ శిక్ష ఖాయమైంది. హెమ్లాక్ అనే విషం త్రాగించడం ద్వారా మరణశిక్ష అమలు చేయాలని నిశ్చయించారు. ఈ ఓటింగుపై వ్యాఖ్యానిస్తూ సోక్రటీస్ చాలా కొద్ది తేడాతో న్యాయస్థానం నాకు మరణదండన విధించింది. నేను ఇంకా ఎక్కువ మందే నాకు వ్యతిరేకులని అనుకున్నాను. ఒక్క 30 మంది ఇటుకాక అటు ఓటు చేసి ఉంటే నేను విడుదలై ఉండేవాడిని అని అన్నాడు. స్వచ్ఛంద శిక్ష. ఆనాటి ఏథెన్స్ శాసనం ప్రకారం మరణదండన పొందినవాడు తనకు మరొక శిక్ష కోరుకోవడానికి అవకాశం ఉండేది. ఉదాహరణకు సోక్రటీస్ కారాగార శిక్ష కోరుకుని ఉండవచ్చు, లేదా తగినంత జరిమానా చెల్లించి విడుదలై ఉండవచ్చు. కానీ వీటిలో దేన్ని అతడు కోరుకోలేదు. ఇచ్ఛాపూర్వకంగా మరణశిక్షనే కోరుకున్నాడు. న్యాయస్థానంలో సోక్రటీస్ తనను తాను నిర్దోషిగా సమర్పించుకుంటూ చేసిన సుదీర్ఘ వాదాన్ని ప్లేటో అపాలజీ అనే డైలాగ్లో గ్రంథస్థం చేశాడు. విచారణ సమయంలో ప్లేటో కూడా ఉన్నాడు కనుక సోక్రటీస్ మరణాంతరం కొన్నాళ్ళకే అది వ్రాసాడు కనుక అపాలజీ చాలా వరకు చారిత్రాత్మకంగా వాస్తవమైనదే. ప్రత్యామ్నాయ శిక్షలేవి తనకు సమ్మతం కావని చెబుతూ సోక్రటీస్ మరణం మంచిదో చెడ్డదో నాకు తెలియదు, కానీ జరిమానా చెల్లించడం, కారాగారాన్ని లేదా దేశ బహిష్కారాన్ని కోరుకోవడం నిస్సందేహంగా చెడ్డవి. అయినప్పుడు చెడ్డవాటిని తెలిసి నేను ఎందుకు కోరుకుంటాను అని ప్రశ్నిస్తాడు. సోక్రటీస్ వాదం. నేను ఏథెన్స్లో పుట్టి పెరిగి జీవించిన వాడిని. మీరు నేను సహపౌరులం. నా సంగతి మీకు తెలుసు, మీ సంగతి నాకు తెలుసు.
ప్రొద్దస్తమానం వాదించే నా స్వభావాన్ని మీరే భరించలేకపోతే ఇక అన్య దేశాల వారు ఎందుకు సహిస్తారు? మీరు వెళ్ళగొట్టినట్టే వారు నన్ను వెళ్ళగొడతారు. నేను వయోవృద్ధుడిని. ఈ వయస్సులో నేను ఈ దేశం నుంచి ఇంకో దేశానికి ప్రవాసినై తిరగవగలననే మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తాడు. పోనీ నోరు మూసుకొని పడి ఉండరాదా అని మీరు అనవచ్చు. కానీ అది నాకు నచ్చదు. సూక్ష్మ పరిశీలనకు గురికాని జీవితం వృధా కాదా అంటాడు. సాధారణంగా న్యాయస్థానంలో మరణశిక్ష పడిన వారు తమ పిల్లలను హాజరుపరిచి వారిని చూపించి దయాభిక్ష కోరుకుంటారు. కానీ అలాంటి నీచ పద్ధతిని తాను అవలంబించబోనని సోక్రటీస్ అంటాడు. లేదా తానే స్వయంగా ఏడ్చి మొత్తుకుని కాళ్ళపై పడి క్షమాపణ కోరుకుని ఉండవచ్చు. కానీ అది తనలాంటి వాడు చేయవలసిన పని కాదని ఆ పద్ధతిని కూడా అతడు తిరస్కరిస్తాడు. నా పద్ధతిలో వాదించి మరణించడానికైనా సిద్ధపడతాను, కానీ మీ పద్ధతిలో వాదించి జీవించడానికి అంగీకరించను. అయినా మరణించడానికి మానవులు ఎందుకు భయపడతారో నాకు అర్థం కాదు. మరణశిక్షను తప్పించుకుంటే శాశ్వతంగా జీవించవచ్చునని వారి ఉద్దేశమా అని ప్రశ్నిస్తాడు. మృత్యు నిర్వచనం. మృత్యువు సోక్రటీస్ ఇచ్చిన నిర్వచనం చాలా ఆసక్తికరమైంది. మృత్యువు అంటే చైతన్యరహితమైన శూన్యస్థితి అయినా కావాలి, లేదా మానవాత్మ ఇహలోకం నుంచి పరలోకానికి పయనించడమైనా కావాలి. చైతన్యరహిత స్థితే మృత్యుమనుకోండి. అంటే అది కలలు రాని గాఢ సుషుప్తి వంటి స్థితి కావచ్చు. మానవుడికి అటువంటి సుషుప్తి ఎప్పుడో కానీ రాదు. సాధారణంగా కలలతో కూడిన కలత నిద్రపోయే రాత్రులే ఎక్కువ. ఈ రెండింటిలో గాఢ సుషుప్తినే ఎవరైనా కోరుకుంటారు. మృత్యువు అంటే తిరిగి మెలకువరాని శాశ్వత గాఢ సుషుప్తి అయితే అంతకంటే కోరదగినది ఏముంది? మొత్తం మీద ఏ విధంగా చూసినా మృత్యువు కోరదగిందే అవుతోంది. అలా కాక మానవాత్మ పరలోకానికి చనిపోవడమే చావు అంటారా? అప్పుడు ఆత్మ అనశ్వరం అవుతుంది. పరలోకంలో హోమర్, హసియాద్ ఇంకా ఎందరో మహామహులుంటారు. వారితో అనంతంగా వాదిస్తూ గడపడం కంటే కావలసింది ఏముంది? మొత్తం మీద ఏ విధంగా చూసినా మృత్యువు కోరదగిందే అవుతోంది. ఏది మంచిది? ఈ విధంగా న్యాయస్థానంలో సోక్రటీస్ వాదన సాగింది. చివరగా ఇక నిష్క్రమించవలసిన సమయం ఆసన్నమైంది. నేను మరణాభిముఖంగా, మీరు జీవితం వైపుగా, ఈ రెండింటిలో ఏది మంచిదో ఆ దేవుడికే తెలియాలి అని తన వాదాన్ని ముగిస్తాడు సోక్రటీస్. మరణశిక్ష పడిన తర్వాత అది వెంటనే అమలు కాలేదు. అప్పుడు గ్రీసులో 1 నెల పాటు పరవడి రోజులు. ఆ నెల రోజులు రక్తపాతం జరగరాదు. ఎవ్వరికి మరణశిక్ష అమలు జరపరాదు. అంచేత సోక్రటీస్ మరణశిక్షకు ఎదురు చూస్తూ కారాగారంలో 1 నెల గడపవలసి వచ్చింది. ఈ నెల రోజులలోనూ సోక్రటీస్ స్నేహితులు అతడిని దేశాంతరం పారిపోవలసిందిగా ఎన్నో విధాలుగా బ్రతిమాలారు. కానీ వారి సలహాను సోక్రటీస్ తిరస్కరించాడు. ఈ ఉదాంతాన్ని క్రిటో అనే డైలాగులో ప్లేటో వివరించాడు. అది అచ్చంగా ఒక నాటకంలాగా నడుస్తుంది. స్థలం కారాగారం. సమయం తెలతెలవారుతుండగా పాత్రధారులు సోక్రటీస్, క్రిటో. జైలు అధికారులకు, కాపలాదారులకు తాను లంచాలిస్తానని, వారు సురక్షితంగా జైలు నుంచి తప్పించుకొనిస్తారని క్రిటో చెబుతాడు. సోక్రటీస్ కనుక శిక్ష ప్రకారం మరణిస్తే తానొక ఉత్తమ స్నేహితుడిని కోల్పోవలసి రావడం, అటుంచి జనాపవాదం కూడా భరించవలసి వస్తుందని క్రిటో అంటాడు. సోక్రటీస్కు ఎందరో ధనికులైన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉన్నారు కదా. వారు జైలు కాపలా వారికి లంచం ఇచ్చి తప్పించగలిగి కూడా డబ్బు ఖర్చుకు వెనుకాడి సోక్రటీస్ను చనిపోనిచ్చారు అని జనం నిందిస్తారని, తామెంత చెప్పినా జైలు నుంచి పారిపోవడానికి సోక్రటీస్ ఒప్పుకోలేదంటే జనం నమ్మరని క్రిటో ఎన్నో రకాలుగా చెబుతాడు. మరణం మేలు. కానీ అతని వాదాలన్నింటినీ సోక్రటీస్ పూర్వపక్షం చేస్తాడు. నేను నా జీవితంలో కొన్ని సిద్ధాంతాలకు, నీతి నియమాలకు కట్టుబడి ఉన్నాను. వాటినే ప్రచారం చేశాను. వాటి కారణంగానే నాకు మరణదండన విధించారు. ఇప్పుడు ప్రాణాలపై తీపితో నేను శిక్ష నుంచి పారిపోతే నా సిద్ధాంతాలను, నీతి నియమాలను నేనే కాలదన్నినట్లు కాదా? దానివల్ల కలిగే అప్రతిష్ట కంటే మరణమే మంచిది కాదా అని సోక్రటీస్ వాదిస్తాడు. ఆ తర్వాత అతడు తనకు మరణశిక్ష విధించిన ఏథెన్స్ నగర పౌరుల తరపున వకాల్తా పుచ్చుకొని శిక్ష నుంచి పారిపోవడం ఏ విధంగా దేశద్రోహం కాగలదో నిరూపిస్తాడు. ఆ నగరంలో తాను పుట్టి పెరిగాడు. ఆ నగరం, దాని శాసనాలు, ప్రభుత్వం తనని ఇంతవరకు కాపాడాయి.
కనుక ఆ శాసనాలు ప్రభుత్వం అన్యాయమైనవైనా సరే, అవి తనకు మరణశిక్ష విధించినవైనా సరే, వాటిని ధిక్కరించడం దేశద్రోహం అవుతుందని అంటాడు. వ్యక్తి అంటే దేశం గొప్పదంటాడు. వ్యక్తి వ్యక్తి కంటే దేశం గొప్పదంటాడు. దేశం కోసం వ్యక్తి త్యాగం చేయాలంటాడు. సోక్రటీస్ తాను ఎందుకు మరణశిక్షను తప్పించుకోరాదో అంత బలంగా సుదీర్ఘంగా వాదించడంతో క్రిటో నిరత్తరుడవుతాడు. నిజమే, సోక్రటీస్ మరణించవలసిందేనని అంగీకరిస్తాడు. మరణ సన్నివేశం. ఆ తరువాత కథను ఫీడో అనే డైలాగు ప్లేటో ఎంతో రసవంతంగా వివరిస్తాడు. సోక్రటీస్ మరణ సన్నివేశం ఒక గొప్ప కథా కావ్యంలా కరుణ రసభరితంగా దానిలో వర్ణించబడింది. ఇది ఫీడో అనే మరొక శిష్యుడు తన మిత్రులకు చెబుతున్నట్టుగా వ్రాసినట్టుంది. అతడు లేచాడు, క్రీటోతో కలిసి స్నానాల గదిలోకి వెళ్ళాడు. మమ్మల్ని అక్కడే ఉండమన్నాడు. మేం గురు వియోగ దుఃఖాన్ని గురించి మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ వేచి ఉన్నాం. అతడు మాకు తండ్రి వంటివాడు. అటువంటి వాడిని మేం శాశ్వతంగా కోల్పోబోతున్నాం. మా శేష జీవితాలను అనాథల వలె గడపబోతున్నాం. సూర్యాస్తమయ సమయం ఆసన్నమవుతోంది. అతడు లోపల చాలాసేపు ఉన్నాడు. జైలర్ దుఃఖం. బయటకు వచ్చాడు. మమ్మల్ని కూర్చోమన్నాడు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఇంతలో జైలర్ వచ్చాడు. అతని ప్రక్కన నిలబడి, సోక్రటీస్, ఈ జైలుకు వచ్చిన వారందరిలోకి నువ్వు ఉత్తముడివి, ఉదాత్తుడివి, సజ్జనుడివి. సాధారణంగా నేను మరణశిక్ష విధింపబడిన వారి అధికారుల అజ్ఞానుసారం విషం త్రాగాలని కోరుకున్నప్పుడు వారు నన్ను దూషిస్తారు. తమ కోపమంతా నాపై చూపిస్తారు. నువ్వు అలా చేయవని నాకు తెలుసు. నీకు నాపై ఎలాంటి కోపం లేదని నాకు తెలుసు. నీ శిక్షకు కారణం నేను కాదని, ఇతరులని నీకు తెలుసు. ఇక నేను వెళతాను. జరగవలసిన దాన్ని విచారరహితంగా అనుభవించడానికి ప్రయత్నించు. నా కర్తవ్యం నీకు తెలిసిందే కదా అంటూ అతడు కన్నీరు ఆపుకోలేక ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు. సోక్రటీస్ అతనితో, నీకు కూడా మేలు కలుగాలని కోరుతున్నాను. నువ్వు చెప్పినట్లే చేస్తాను అని మాకేసి తిరిగి ఇలా అన్నాడు. చూడండి, పాపం అతడెంత మంచివాడు. నేను ఈ కారాగృహానికి వచ్చినప్పటి నుంచి అతడు తరచుగా నన్ను చూడడానికి వస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చూడండి నా కోసం ఎంత బాధపడుతున్నాడో. కానీ క్రీటో, అతడు చెప్పినట్టు చేయాలి మనం. విషం కనుక సిద్ధమైతే పాత్రను తీసుకురమ్మనండి. తయారు కాకపోతే తయారు చేయమని నౌకరుతో చెప్పండి అన్నాడు. ఇది విని క్రీటో, తొందర ఏముంది, సూర్యుడు ఇంకా పడమటి కొండపైనే ఉన్నాడు. చాలామంది మరణశిక్ష పడిన వాళ్ళు బాగా పొద్దుపోయాక కానీ విషం తీసుకోరు. విషం త్రాగాలను ఆజ్ఞాపించిన తరువాత కూడా శుభ్రంగా తినడం, తాగడం, అన్ని భౌతిక సుఖాలు అనుభవించడం పరిపాటి. అంచేత తొందరపడవద్దు, ఇంకా వ్యవధి ఉంది అన్నాడు. కానీ సోక్రటీస్ దీనిని ఒప్పుకోలేదు. నిజమే క్రీటో, కొందరు నువ్వు చెప్పినట్లే చేస్తారు. వారికి అది తగిన పనే. ఏమంటే ఆలస్యం చేసిన కొద్దీ ఏదైనా మేలుగా జరగవచ్చునని వారి ఆశ. కానీ నా దృష్టిలో నేను తొందరగా విషం పుచ్చుకోవడమే మంచిది. విషపానం ఏ కొద్దిగానో ఆలస్యం చేసినంత మాత్రాన నాకు ఒరిగే మేలు ఏమీ లేదు. ఎలాగో నా జీవితం అంతమైంది. ఆలస్యం చేస్తే దాన్ని కొద్దిసేపు పొడిగించడం మాత్రమే జరుగుతుంది. అలా చేయడం నాకు హాస్యాస్పదంగా కనిపిస్తుంది. కనుక నేను చెప్పినట్లు చెయ్యి, కాదనకు అని అన్నాడు. విషకలసం. క్రీటో సరేనన్నాడు. నౌకరుకు సైగ చేశాడు. నౌకరు లోపలికి వెళ్ళాడు. కొంచెం సేపు అయ్యాక విషపాత్ర తీసుకుని జైలరుతో కలిసి వచ్చాడు. సోక్రటీస్ ఇలా అన్నాడు. స్నేహితుడా, నువ్వు ఇలాంటివి ఎన్నో చూసి ఉంటావు. ఏం చేయాలో చెబుతావా? అతడు అన్నాడు. నీ కాళ్ళు బరువెక్కి వరకు నువ్వు ఇటు అటు పచార్లు చేయాలి. తర్వాత పడుకోవాలి. అప్పుడు విషం దాని పని అది చేస్తుంది. ఎలా అంటూ అతడు సోక్రటీసులకు విష కలసం అందించాడు. సోక్రటీస్ తొనకలేదు, బెనకలేదు, జంకలేదు, వెనుకంజ వేయలేదు. అతని ముఖ కవలిక మారలేదు. ముఖం వెలవెలపోలేదు. తన అలవాటు కొద్దీ జైలరును ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తూ పాత్ర అందుకొని, ఇందులో కొంత ఏ దేవతకైనా నైవేద్యంగా ఇస్తే అని అన్నాడు. కానీ సోక్రటీస్, మేం సరిగా ఎంత అవసరమో అంతే తయారు చేస్తాం.
ఓ అలాగా, అయితే నేను దేవతలను ప్రార్థిస్తాను, ఇక్కడ నుంచి పరలోకానికి నా యాత్ర సుఖంగా జరిగేటట్లు చేయవలసిందని కోరుతాను. నా ప్రార్థనను వారు మన్నిస్తారని ఆశిస్తాను. ఇలా అంటూ అతడు పాత్రను పెదవులకు ఎత్తి నిర్భయంగా మందహాసపూర్వకంగా విషం త్రాగాడు. ఎవరూ ఏడ్చేది అప్పటి వరకు మేం దుఃఖాన్ని ఎలాగో ఆపుకున్నాం, కానీ సోక్రటీస్ విషపానం చేయడం చూడగానే ఇక నిగ్రహించుకోలేకపోయాం. నేను ఎంత ఆపుకోవాలన్నా నా కన్నీళ్లు బొటబొట కారిపోతున్నాయి. ముఖం కప్పుకొని ఏడ్చాను. అతడి కోసం కాదు, అలాంటి గొప్ప స్నేహితుడిని కోల్పోతున్న నా దురదృష్టానికి ఏడ్చాను. నేను కాదు, క్రిటో కూడా దుఃఖం ఆపుకోలేక లేచి అవతలకి వెళ్ళిపోయాడు. నేను అతడిని అనుసరించాను. అపోలోడారస్ అంతసేపు తనలో తాను దుఃఖిస్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారిగా పెద్ద పెట్టున ఏడ్చాడు. దానితో మేము బావురుమన్నాం. సోక్రటీస్ మాత్రమే నిబ్బరంగా ఉన్నాడు. ఎవరు ఆ ఏడ్చేది? ఇదిగో ఇలా ఏడుస్తారనే నేను ఆడవాళ్ళందరినీ ముందే పంపించేశాను. మానవుడన్నవాడు నిశ్చల చిత్తుడై ప్రశాంతంగా మరణించాలని పెద్దలు చెప్పగా విన్నాను. అందువల్ల ఎవరూ ఏడవద్దు, నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. అతని మాటలు వినగానే మేము సిగ్గుపడ్డాం, కన్నీళ్లు ఆపుకున్నాం. అతడు అటూ ఇటూ పచారులు చేశాడు. కాళ్ళు బరువెక్కినట్లున్నాయి. ఇక నడవలేక జైలరు చెప్పినట్లే వెళ్ళకెలా పడుకున్నాడు. అతనికి విషం ఇచ్చిన వ్యక్తి ఉండుండి అతని పాదాలకేసి కాళ్ళకేసి చూస్తున్నాడు. కొంతసేపు అయ్యాక పాదాన్ని గట్టిగా నొక్కాడు. నొప్పి తెలుస్తోందా అని అడిగాడు. లేదు అని సోక్రటీస్ సమాధానమిచ్చాడు. తర్వాత కాలు నొక్కాడు. అలా క్రమంగా పైవరుస నొక్కుతూ పరీక్షించాడు. కాళ్ళు చల్లబడి కొయ్యబారుతున్నట్లు మాకు చెప్పాడు తుది పలుకులు. అప్పుడు సోక్రటీస్ తన కాళ్ళను తానే నొక్కుకున్నాడు. విషం గుండె దగ్గరకు చేరడంతో అంతా అయిపోతుంది అని అన్నాడు. గజ్జెల వరకు అతని వళ్ళు చల్లబడింది. అప్పటి వరకు అతడు తన ముఖం కప్పుకొని ఉన్నాడు. మరొక నిమిషానికి అతడు కొద్దిగా కదిలినట్టు చప్పుడైంది. నౌకరు అతని ముఖంపై ముసుగు తొలగించాడు. కళ్ళు తెరిచి ఉన్నాయి. క్రిటో అతని కనురెప్పలు నోరు మూసివేశాడు. మన స్నేహితుడు ఆ విధంగా అస్తమించాడు. అంతటి మహాజ్ఞానిని, న్యాయనిరతుడిని, ఉత్తమ వ్యక్తిని మరొకడిని నేను ఎన్నడూ చూడలేదు. స్వాప్నిక సామ్రాట్టు, ఆదర్శవాది ప్లేటో. సోక్రటీస్ తన సిద్ధాంతాలను గ్రంథస్థం చేయలేదు. ఎంతసేపు ఎదుటివాడితో వాగ్వాదం చేసుకోవడమే తప్ప తన వాదాన్ని భావితరాల కోసం వ్రాసిపెట్టిపోలేదు. ఇంతకుముందే చెప్పినట్టుగా ఆ పని చేసినవాడు అతని ప్రియ శిష్యుడు ప్లేటో. ఇటీవలి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందల గురు శిష్య సంబంధం ఎలాంటిదో అలనాటి సోక్రటీస్ ప్లేటోల గురు శిష్య సంబంధం అటువంటిది. రామకృష్ణునికి శిష్యులు అనేక మంది ఉన్నారు. అందరిలోకి అగ్రగణ్యుడు వివేకానందుడు. అతడు విద్యాధికుడు, పాశ్చాత్య విజ్ఞానాన్ని ఔపాసన చేసిన మేధావి. అది అతి సాధారణంగా నిరాడంబరంగా కనిపించే రామకృష్ణుని అసాధారణ వ్యక్తిత్వానికి అతడు ముగ్ధుడై, శిష్యుడై, ఆరాధకుడై, చివరికి తన గురువు ఉపదేశాలకు ప్రధాన ప్రచారకుడయ్యాడు. రామకృష్ణుని వేదాంతోపదేశాలను విస్తరించి ఆధునిక పరిభాషలో ఆధునిక పాఠకుల కోసం వివేకానందుడు గ్రంథస్థం చేశాడు. ప్రియ శిష్యుడు ప్లేటో కూడా అంతే. సోక్రటీస్కు ఎందరో శిష్యులు. అందరిలోకి అగ్రగణ్యుడు ప్లేటో. అతడు శిష్యుడే కాదు ఆరాధకుడు, ప్రచారకుడు కూడా. సోక్రటీస్ ఒక మహా వ్యక్తిగానే కాక మహాతాత్వికుడుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఏకైక కారకుడు ప్లేటో. అయితే ఒక విషయం ఇక్కడ చెప్పాలి. సోక్రటీస్ను ప్రధాన పాత్రగా తీసుకుని ప్లేటో డైలాగ్స్ అనే తాత్విక రచనలు చేశాడు. సోక్రటీస్లో బీజప్రాయంగా ఉన్న తాత్విక సిద్ధాంతాలను ఒక డైలాగులో, ఆ డైలాగ్స్లో అతడు విపులీకరించాడు. కానీ మరొక విషయం కూడా చెప్పాలి. సోక్రటీస్ ప్రధానంగా నైతికవాది. అంటే నీతికి, సత్ప్రవర్తనకు, మానవుని శ్రేయస్సుకు సోక్రటీస్ అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. కాగా ప్లేటో వీటితో పాటు పారభౌతిక వివేచన, జ్ఞానమీమాంస కూడా చేశాడు. నిజానికి ప్లేటో తన గ్రంథాలలో చర్చించని విషయం లేదు. ఎన్నెన్నో ఆధునిక భావాలకు మూల పురుషుడిగా ప్లేటోను చారిత్రకులు పేర్కొంటారు. జీవిత సంగ్రహం. ఏథెన్స్లో క్రీస్తుపూర్వం 427లో ప్లేటో జన్మించాడు.
ఆ నగరంలోని అత్యున్నత కులీన కుటుంబాలలో ప్లేటో కుటుంబం ఒకటి. అతని తల్లిదండ్రులు అపార భాగ్యవంతులు. ప్లేటోకి మంచి చదువు చెప్పించారు. ప్లేటో అనేది అసలు పేరు కాదని అంటారు. అతని విశాల వక్షస్థలం, దృఢ శరీరం చూసి ఎవరో అతనికి ఆ నిక్నేమ్ తగిలించి ఉంటారని చరిత్రకారులు ఊహ. మనిషి చాలా అందగాడు, వస్తాదు, మంచి క్రీడాకారుడు, సంగీతం, చిత్రలేఖనం, భౌతిక శాస్త్రాలు, తర్కం మొదలైనవి అభ్యసించడమే కాక చిన్నప్పుడు కవిత్వం కూడా వ్రాసాడు. అతనికి దగ్గర బంధువులైన క్రిటియాస్, కార్మిడీస్ ఇద్దరూ ఆనాటి రాజకీయాలలో ప్రముఖులు. క్రీస్తుపూర్వం 404లో ఏథెన్స్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలద్రోసిన 30 మంది నిరంకుశ బృందంలో వారు ఉన్నారు. వారు సోక్రటీస్ శిష్యులు కూడా. వారిని బట్టి తాను కూడా రాజకీయ రంగంలో ప్రవేశించాలని మొదట్లో ప్లేటో అనుకునేవాడట. అతని కుటుంబీకులు కూడా ఇందుకు ప్రోత్సహించారు. గురు పరిచయం. కానీ ఇంతలో ప్లేటోకి సోక్రటీస్తో పరిచయమైంది. అప్పటికి 20 ఏళ్ళు. సోక్రటీస్ను చూసి అతను ముగ్ధుడైపోయాడు. అతని మీద నైశత్వాన్ని చూసి అతడిని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఇతర శిష్యులతో కలిసి సోక్రటీస్ వెంట అతని తత్వ చర్చలు వింటూ ఏథెన్స్ పురవీధులలో సంచరించేవాడు. క్రమంగా అతనికి రాజకీయాల పట్ల వైముఖ్యం, తత్వశాస్త్రం పట్ల అభిముఖ్యం ప్రబలమయ్యాయి. తాను కూడా గురువులాగా తాత్వికుడు కావాలనుకునేవాడు. చివరికి సోక్రటీస్ క్రీస్తుపూర్వం 399లో ఏథెన్స్ ప్రభుత్వం మరణశిక్ష విధించడంతో ప్లేటో మనస్సు పూర్తిగా మారిపోయింది. సోక్రటీస్ భావాలను ప్రచారం చేయడం, ఆ విధంగా అతని స్మృతిని ప్రపంచ చరిత్రలో శాశ్వతం చేయడం తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రవాస జీవితం. ఏథెన్స్లో సోక్రటీస్ వ్యతిరేక వాతావరణం సోక్రటీస్ శిష్యులకు కూడా ప్రమాదకరంగా పరిణమించింది. ఏథెన్స్లో ఉండడం శ్రేయస్కరం కాదని వారు నిశ్చయించుకున్నారు. సమీపంలోని మెగరా నగరానికి వారు పారిపోయారు. అక్కడ సోక్రటీస్ శిష్యుడైన యూక్లిడ్ గృహంలో వారు తలదాచుకున్నారు. వారితో పాటు ప్లేటో కూడా ఏథెన్స్ విడిచిపెట్టి యూక్లిడ్ ఇంటిలో ఆశ్రయం పొందాడు. అప్పటికి అతనికి 28 సంవత్సరాలు. ఆ తర్వాత సుమారు 12 ఏళ్ల పాటు ప్లేటో విజ్ఞానార్జన చేస్తూ దేశాటనం చేశాడు. ఇటలీ, సిసిలీ, ఈజిప్టులలో పర్యటించాడు. ఆనాటి ప్రసిద్ధ తాత్వికులను కలుసుకున్నాడు. వారి నుంచి అనేక తత్వ రహస్యాలను తెలుసుకున్నాడు. ఆయా దేశాల ప్రజల జీవన సరళిని, మత వైజ్ఞానిక విశేషాలను ఆకలింపు చేసుకున్నాడు. ఆ పర్యటనల సందర్భంలో ప్లేటో భారతదేశం కూడా సందర్శించాడని, గంగానదీ తీరంలోని భారతీయ ఋషులను కూడా కలుసుకుని ఆర్ష విజ్ఞాన సముపార్జన చేశాడని చెబుతారు. ఇందుకు చారిత్రక ఆధారాలు లేవు. కానీ ప్లేటో సిద్ధాంతాలను భారతీయ చింతనకు కొన్ని పోలికలు కనబడే మాట మాత్రం నిజం. పైథాగరస్ ప్రవచించిన తాత్విక సిద్ధాంతాలను అధ్యయనం చేయాలనే కోరికతో ప్లేటో సందర్శించాడు. టారెంటం నగరంలో దాని పరిపాలకుడు ఆర్కిటస్తో స్నేహం చేశాడు. బానిసగా ప్లేటో. ఆ రోజుల్లో సిరాక్యూన్ నగరాన్ని మొదటి డయోనీస్ పరిపాలిస్తున్నాడు. అతని భావమరిది డయస్ తత్వ శాస్త్రాభిమాని. అతని ఆహ్వానంపై ప్లేటో సిరక్యూస్ వెళ్ళాడు. కానీ డయోనీస్ నిరంకుశ పద్ధతులు అతనికి నచ్చలేదు. ఇరువురు ఘర్షణ పడ్డారు. డయోనీస్ ఆగ్రహించి ప్లేటోను బంధించి ఈజినా నగరానికి పంపించాడు. అక్కడ ప్లేటోను బానిసగా విక్రయించారు. అదృష్టవశాత్తు ప్లేటోను తెలిసిన వారెవరో తటస్థపడి అతడిని తామే కనుక్కొని విడిపించి ఏథెన్స్ నగరానికి సురక్షితంగా పంపించారు. అప్పటికి ప్లేటో వయసు 40 ఏళ్ళు. సోక్రటీస్ మరణించి 13 ఏళ్ళు అయింది. అతని ఉదంతం ప్రజలు మరచిపోయారు. అంచేత ప్లేటోకి ఏథెన్స్లో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అకాడమీ పేరు ఎలా వచ్చింది? ప్లేటో బాగా స్థితిమంతుడు కదా. ఊరు అవతల అతనికి ఒక విశాలమైన అందమైన ఉద్యానవనం, దాని మధ్య ఒక పెద్ద ఇల్లు ఉండేవి. ఆ ప్రాంతం ఒకప్పుడు అకాడమస్ అనే గ్రీకు వీరునికి చెందినది. అతని పేరు మీదుగా ఆ ప్రాంతాన్ని అకాడమస్ అనేవారు. అక్కడ ప్లేటో ఒక విద్యాలయాన్ని స్థాపించాడు. ఆ స్థలం పేరు మీదుగా ప్లేటో విద్యాలయానికి అకాడమీ అనే పేరు వచ్చింది.
నాటి నుంచి విద్యాలయాలకు అకాడమీ అనే పేరు స్థిరపడిపోయింది. బహుశా ఇటలీలో పైథాగరస్, ఆ తర్వాత అతని అనుయాయులు స్థాపించిన గురుకులాశ్రమాలను ప్లేటో తన అకాడమీకి ఒరవిడిగా తీసుకుని ఉండవచ్చు. అక్కడ ప్రధానంగా రాజనీతి శాస్త్రం నేర్పేవారు. ఇంకా గణితం, తర్కం, ఖగోళాది శాస్త్రాలను కూడా బోధించేవారు. ప్లేటో తన అకాడమీలో స్త్రీలకు కూడా స్థానాన్ని, పురుషులతో సమాన ప్రతిపత్తిని కల్పించడం ఒక విశేషం. శిష్యుడిగా అరిస్టాటిల్. దేశాల నుంచి రాజకుమారులు, ధనిక యువకులు ఏథెన్సు వచ్చేవారు. ప్రభుత్వ నిర్వహణలో శిక్షణ కోసం అకాడమీలో విద్యార్థులుగా చేరేవారు. అలా చేరిన వారిలో సిరాక్యూస్ పాలకుని భావమరిది డయస్ ఒకడు. మాసిడోనియాకు చెందిన అరిస్టాటిల్ మరొకడు. సోక్రటీస్కు ప్లేటోలాగా ప్లేటోకి అరిస్టాటిల్ ప్రియ శిష్యుడు. అకాడమీ పేరు దేశాలలో మారుమ్రోగిపోయింది. ఎక్కడెక్కడి రాజులు రాజ్యాంగ సమస్యలపై ప్లేటో సలహాలు కోరుతూ దూతలను పంపించేవారు. ఒక 20 ఏళ్ళు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్లేటో జీవితం గడిచిపోయింది. ఆ 20 ఏళ్లలో అతడు తన తాత్విక భావాలను డైలాగ్స్ పేరుతో అనేక రచనలలో నిక్షిప్తం చేశాడు. అతని బోధనా పద్ధతి సోక్రటీస్ అవలంబించిన డయలెక్టిక్ శైలిలో ఉండేది. అదే సంవాద శైలిని డైలాగ్స్లో కూడా అనుసరించాడు. ప్లేటో గొప్ప భావుకుడు, స్వాప్నికుడు, ఆదర్శవాది. అతని భావాలకు, స్వప్నాలకు, ఆదర్శాలకు పరిపూర్ణ రూపం అనడానికి రిపబ్లిక్ అనే గ్రంథం, మరెన్నో ముఖ్యమైన డైలాగ్స్ ఆనాటివే. క్రీస్తుపూర్వం 357లో సిరాక్యూస్లో మొదటి డయోనీస్ చనిపోయాడు. అతని కుమారుడు రెండవ డయోనీస్ రాజ్యానికి వచ్చాడు. అతనికి చిన్నతనంలో చదువు అబ్బలేదు, పైగా మందబుద్ధి. అతను మేనమామ డయస్ అతనికి విద్యాబుద్ధులు చెప్పించాలని, రాజ్యపాలనలో శిక్షణ ఇప్పించాలని, అందుకు తాను కూడా గురువు, మిత్రుడు అయిన ప్లేటోను ఎంచుకున్నాడు. రాజగురువుగా ప్లేటోను ఆహ్వానించాడు. ప్లేటో చాలా సంతోషపడ్డాడు. అతని రిపబ్లిక్ గ్రంథంలో ఆదర్శ రాజ్యం ఎలా ఉండాలో, ఆదర్శ పరిపాలకులు ఎలా ఉండాలో చాలా వివరంగా వర్ణించాడు. ఆ సిద్ధాంతాలను అమలు చేయడానికి తగిన రాజ్యం కోసం, తగిన రాజు కోసం అతడు అన్వేషిస్తున్నాడు. కనుక ఈ అవకాశం పోనివ్వకూడదని డయస్ ఆహ్వానాన్ని అంగీకరించి సిరాక్యూస్ వెళ్ళాడు. ఆశాభంగం. కొంతకాలం పాటు ప్లేటో గురుత్వం, డయోనీస్ శిష్యర్కం చక్కగా సాగాయి. కుర్రవాడు దారిలో పడుతున్నాడనుకున్నాడు. కానీ రాజాస్థానంలో ప్లేటో డయస్ల పట్ల అసూయ పెరిగింది. వారి ప్రాముఖ్యాన్ని ఇతర రాజోద్యోగులు సహించలేకపోయారు. రాజుకు చాడీలు చెప్పారు. ప్లేటో పట్ల డయోనీస్ అభిమానం ఎనలేనిది. అతడిని ఏమీ అనలేక తన మేనమామ డయస్ను రాజు నగరం నుంచి బహిష్కరించాడు. తన అనుయాయి శిష్యుడు అయిన డయస్ను అలా వెళ్ళగొట్టడం ప్లేటోకు మనస్తాపం కలిగించింది. తాను కూడా స్వదేశం వెళ్ళిపోతానన్నాడు. డయోనీస్ అంగీకరించలేదు. ఇంతలో ఏదో యుద్ధం తటస్థించి చదువుకు అంతరాయం కలిగింది. ఇదే అదును అనుకుని ప్లేటో యుద్ధానంతరం తిరిగి వచ్చే షరతుపై ఏథెన్స్కు తిరిగి వచ్చేశాడు. మళ్ళీ తన అకాడమీ, తన శిష్యులకు చదువు చెప్పడం, మరికొన్ని ముఖ్యమైన డైలాగ్స్ రచించడం, ఇలా 5 ఏళ్ళు గడిచింది. తిరిగి డయోనీస్ నుంచి ఆహ్వానం వచ్చింది. కాదనలేక మళ్ళీ సిరాక్యూస్ వెళ్ళాడు. ఈసారి కూడా రోజులు సుఖంగా గడవలేదు. డయోనీస్తో అభిప్రాయ భేదాలు వచ్చాయి. ప్లేటో పారిపోతాడేమోనని 1 ఏడాది పాటు రాజోద్యానవనంలో బందీగా ఉంచారు. చివరికి విడుదల చేశారు. మళ్ళీ అకాడమీ, మరికొన్ని డైలాగ్స్ రచన, విద్యాబోధన చరమాంకం. ప్లేటోకి 80 ఏళ్ళు నిండాయి. చివరి వరకు వ్రాస్తూ, చర్చిస్తూ, పాఠాలు చెబుతూనే గడిపాడు. రిపబ్లిక్ గ్రంథంలో తాను చిత్రించిన ఆదర్శ రాజ్యాన్ని భూలోకంలో స్థాపించలేకపోయానే అనే చింత ప్లేటోను కృంగదీసింది. బిట్వీన్ ద ఐడియా అండ్ ద రియాలిటీ ఫాల్స్ ద షాడో అని టిఎస్ ఇలియట్ అన్నట్టు, ఆదర్శానికి వాస్తవానికి మధ్య నిరంతరం పడే నీడ అతడిని నిరాశోపహతుడిని చేసింది. ఒకనాడు ఒక స్నేహితుని గృహంలో వివాహ సందర్భంగా గొప్ప విందు జరిగింది.
అందరూ తిని త్రాగి తందనాలు తొక్కుతున్నారు. వారి కేరింతలు అతనికి విసుగు కలిగించాయి. కొంచెం అవతలగా ఉన్న ఒక గదిలోకి విశ్రాంతి తీసుకుందామని వెళ్ళాడు. నిద్ర పట్టింది. ఆ నిద్ర కలతలు లేని కలలులోని దీర్ఘనిద్రగా పరిణమించింది. పాశ్చాత్య ప్రపంచానికి తత్వభిక్ష పెట్టి దాన్ని తరతరాలుగా ప్రభావితం చేసిన మహాదార్శనికుడు, మహా వ్యక్తి ప్లేటో శాశ్వతంగా మూశాడు. అది క్రీస్తుపూర్వం 347లో. ప్లేటో తర్వాత అతని అకాడమీ 8.5 శతాబ్దాల పాటు అవిచ్ఛిన్నంగా విరాజిల్లింది. క్రీస్తు శకం 529 రోమన్ చక్రవర్తి జస్టీనియస్ తన సామ్రాజ్యంలోని తత్వశాస్త్ర విద్యాలయాలన్నింటినీ నిషేధించడంతో ప్లేటో అకాడమీ కూడా మూతపడింది. కవిర్మనిషి ప్లేటో రచనలు అన్నింటిలోకి మకుటాయమయమైన గ్రంథం రిపబ్లిక్కు. ప్లేటో తన ఆదర్శ రాజ్యం నుంచి కవులను బహిష్కరించాడు. కానీ అతడు తాత్వికుడై ఉండకపోతే మహాకవిగా శాశ్వత కీర్తి పొంది ఉండేవాడంటారు. అతని వచన శైలి కావ్య పరిమళాలను వెదజల్లుతూ ఉంటుందని పండితులు కీర్తించారు. కవి అంటే సంస్కృతంలో జ్ఞాని, ఋషి, ద్రష్ట అని అసలు అర్థం. ప్లేటోకు కవి అనే మాట పూర్తిగా వర్తిస్తుంది. అతనిలో తత్వం, కవిత్వం పడుగు పేకలాగా ఏకమయ్యాయి. ముఖ్యంగా రిపబ్లిక్ అతని చింతనకు పరిపూర్ణ గ్రంథరూపం. అమెరికన్ మేధావి ఎమర్సన్ ప్రపంచంలోని గ్రంథాలయాలన్నింటినీ తగలబెట్టినా పర్వాలేదు, వాటన్నింటి సారం ఈ ఒక గ్రంథంలో నిక్షిప్తమై ఉంది అని ప్రస్తుతించాడు. తాత్వికులు రాజులైతే తప్ప, లేదా రాజులు తాత్వికులైతే తప్ప ఇటు జ్ఞాన నేతృత్వం, అటు రాజకీయ నేతృత్వం ఒకే వ్యక్తిలో సమ్మిళితమైతే తప్ప మానవజాతి బాగుపడదు అన్నది ప్లేటో ప్రగాఢ విశ్వాసం. ప్రపంచంలో రకరకాల రాజ్య వ్యవస్థలు ఉన్నాయి, కానీ అన్నీ లోపభూయిష్టమైనవే. ముఖ్యంగా ప్రజాస్వామ్య డెమోక్రసీ అది వట్టి సమూహ స్వామ్యం. మాబోక్రసీ మహాద్రష్ట, మహాజ్ఞాని సోక్రటీస్ను అది మట్టుపెట్టింది. నిజానికి అతడిలాంటి జ్ఞానులే రాజ్యాధికారం చేపట్టడానికి అర్హులు. అది ఈ కాలంలో ఎన్నటికీ సంభవం కాకపోవచ్చు, కానీ ఊహాలోకంలోనైనా అది సంభావ్యం కావచ్చు కదా. ఆ ఊహాలోకంలో తాను ఒక అందమైన ఆదర్శ రాజ్యాన్ని ఎందుకు నిర్మించరాదు? దాన్ని పాలించడానికి తాత్విక రాజులను, ఫిలాసఫర్ కింగ్స్ను ఎందుకు ఊహించుకోరాదు? రిపబ్లిక్ అనే గ్రంథంలో ప్లేటో చేసిన పని అదే. రాజర్షులు ప్లేటో ఫిలాసఫర్ కింగ్స్ అని పేర్కొన్న తాత్విక రాజులు మనకు కొత్త కాదు. ప్రాచీన భారతదేశంలో అలాంటి వారిని రాజర్షులుగా వ్యవహరించేవారు. ఉదాహరణకు బృహదారణ్యకోపనిషత్తులో వచ్చే విదేహరాజు జనకుడు రాజర్షి. అతడు తరచుగా ఋషులను సమావేశపరిచి తత్వగోష్ఠులు నిర్వహించేవాడు. అతడు యాజ్ఞవల్క్యుడి నుంచి బ్రహ్మజ్ఞానం ఉపదేశం పొందాడు. నిజానికి ఆ రోజుల్లో తత్వశాస్త్ర జ్ఞానంలో బ్రహ్మర్షుల కంటే అధికులైన రాజర్షులుండేవారని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. బృహదారణ్యకంలోనే ఒక కథ ప్రకారం గార్ల్యుడు అనే ఋషి తనకు తెలియని తత్వరహస్యం లేదని విర్రవీగుతుండగా కాశీరాజు అజాతశత్రుడు అతనికేమీ తెలియదని నిరూపించి చివరికి బ్రహ్మ విద్య ఉపదేశిస్తాడు. చాందోగ్యోపనిషత్తులో శ్వేతకేతువు అనే ముని కుమారునికి తత్వోపదేశం చేసిన పాంచాలరాజు ప్రవాహన జాబాలి. అదే ఉపనిషత్తులో ఉద్దాలక అరుణికి తత్వబోధ చేసిన అశ్వపతి కైకేయుడు క్షత్రియులే, రాజర్షులే. ప్లేటో తన జీవితకాలంలో తత్వరాజులను చూడలేకపోయినప్పటికీ కొన్ని శతాబ్దాల తర్వాత యూరప్లో ఒక గొప్ప రాజర్షి వర్ధిల్లాడు. అతడు రోమన్ చక్రవర్తి మార్కన్ అరీలియన్. క్రీస్తు శకం 121-180 ఒక మహా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ రాజ్య రక్షణ కోసం గత్యంతరం లేక యుద్ధాలు చేస్తూ ఆయుధ సమయ మధ్య విరమంలోనే గొప్ప తాత్విక రచనలు చేశాడు. మెడిటేషన్స్ అనే అతని రచనలు ఎందరినో ప్రభావితం చేశాయి. వాదపిత ఈ విషయాంతరాన్ని అటుంచి ప్లేటో దగ్గరకు వద్దాం. అతనితో గ్రీకు తత్వచింతన మహోన్నత శిఖరాలు అందుకుంది.
నిజానికి ఇంతవరకు మనం చదివిన తాత్వికుల సిద్ధాంతాలన్నీ ప్లేటో ఆవిర్భావానికి భూమికను సిద్ధం చేశాయి. పైథాగరస్, పార్మెనీడియస్, హెరాక్లిటస్, సరే సోక్రటీస్ మొదలైన వారందరి నుంచి అతడు ఎంతో కొంత స్వీకరించాడు. వాటిని తన మేధా పాత్రలో రంగరించి ఒక గొప్ప తాత్విక రసాయనాన్ని తయారు చేశాడు. ఇంతకుముందు పైథాగరస్ భావవాద పితామహుడిగా పేర్కొనడం జరిగింది. యూరోపియన్ భావవాదానికి ఐడియాలిజం పైథాగరస్ తాత అయితే ప్లేటో తండ్రి. ప్లేటో కలలు కన్న ఆదర్శ రాజ్యం. ఒకనాడు ఏథెన్స్ నగరానికి 5 మైళ్ళ దూరంలో పిరియన్ రేవు సమీపంలో సెఫాలస్ అనే వర్తకుని గృహంలో కొందరు స్నేహితులు సమావేశమయ్యారు. వారిలో సోక్రటీస్ ఒకడు. గృహ యాజమాని సెఫాలస్, అతని కుమారుడు పోలీమార్కస్, సోఫిస్టు తత్వవేత్త త్రేసిమేకస్, ప్లేటో సోదరులైన గ్లాకస్, అడిమాంటస్ వీరు సదస్యులు. వీరే కాక మరి ఇంకో 5 శ్రోతలు. సోక్రటీస్ ఎక్కడ ఉన్న తత్వ చర్చ తప్పదు కదా. ముందుగా వార్ధక్యం గురించిన చర్చ జరిగింది, కానీ అదేమంత ఉత్సాహంగా సాగలేదు. దానితో చర్చ న్యాయం అంటే ఏమిటి అనే ప్రశ్న పైకి మళ్ళింది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా న్యాయాన్ని నిర్వచించారు. ఇష్టాగోష్ఠి. సెఫాలస్ వర్తకుడు కనుక అతడు నిజం చెప్పడం, ఎవరికి బాకీని వారికి తీర్చివేయడం, ఎవరి బాకీని వారికి తీర్చివేయడం ఇదే న్యాయం అంటే అని నిర్వచిస్తాడు. అతని కుమారుడు పోలీమార్కస్ ఇతరులకు న్యాయంగా ఇవ్వవలసింది ఇచ్చేసి మిత్రులను ఆదుకోవడం, శత్రువులను శిక్షించడం ఇదే న్యాయానికి నిర్వచనం అంటాడు. త్రేసిమేకస్ కోపిష్టి, సోఫిస్టు, తాత్వికులలో ఉగ్రవాది. బలవంతుడైన రాజు ఏది చేస్తే అదే న్యాయం, బలమే న్యాయం, రాజ్యం వీరభోజ్యం అంటాడు. ఇప్పుడు ప్లేటో సోదరులైన గ్లాకస్, అడిమాంటస్ ల వంతు. ఏ పని చేస్తే మనకు లాభిస్తుందో, మంచి ఫలితాలు సిద్ధిస్తాయో అదే న్యాయమని వారి నిర్వచనం. ఇక మిగిలింది సోక్రటీస్. అతడు పై నిర్వచనాలన్నింటినీ పూర్వపక్షం చేస్తాడు. సెఫాలస్ తన పనిపై తాను వెళ్ళిపోతాడు. త్రేసిమేకస్ చిర్రుబుర్రులాడుతూ నీతో వాదించేదేమిటి అని మధ్యలోనే నిష్క్రమిస్తాడు. మిగిలిన వారితో సోక్రటీస్ గోష్ఠి సాగిస్తాడు. ఏది న్యాయమో నిర్వచించడానికి ఒక వ్యక్తిని కాకుండా ఒక రాజ్యాన్ని ఉదాహరణగా తీసుకోవడం మంచిదని అతడు సూచిస్తాడు. ఎందుకంటే ఒక వాక్యాన్ని చిన్న అక్షరాల్లో చదవడం కంటే పెద్ద అక్షరాల్లో చదవడం సులభం కదా. అలాగే న్యాయాన్ని ఒక రాజ్యం అంత పెద్ద పరిమాణంలో పరిశీలిస్తే దాని స్వభావం బాగా అర్థమవుతుందని సోక్రటీస్ అంటాడు. తన దృష్టిలో ఆదర్శప్రాయమైన న్యాయబద్ధమైన రాజ్యం ఎలా ఉండాలో వర్ణిస్తాడు. రిపబ్లిక్. ప్లేటో డైలాగ్స్ అన్నింటిలోకి సుప్రసిద్ధమైన రిపబ్లిక్ ఈ సన్నివేశంతో ప్రారంభమవుతుంది. 10 పరిచ్ఛేదాలు కల ఈ ఉద్గ్రంథాన్ని ది రిపబ్లిక్ అని ఇంగ్లీష్లో వ్యవహరిస్తున్నప్పటికీ అది సరైన పేరు కాదు. దానిలో సోక్రటీస్ పాత్ర ద్వారా ప్లేటో వర్ణించిన ఆదర్శ రాజ్యంలో రిపబ్లిక్ లక్షణాలేమీ లేవు. రిపబ్లిక్ అంటే గణతంత్ర రాజ్యం, కానీ ప్లేటో ఊహారాజ్యం అరిస్టోక్రసీ అనే రాజ్య వ్యవస్థకు దగ్గరగా ఉంటుంది. అరిస్టోక్రసీ అంటే ఉత్తములు పరిపాలన. దానిలో స్వేచ్ఛగా పౌరులందరూ ఓటు వేసి ఎన్నికలంటూ ఉండవు. ప్లేటో తన గ్రంథానికి పెట్టిన గ్రీకు పేరు పొలిటియా. దీన్ని కామన్వెల్త్ అని ఆంగ్లీకరించడం సముచితమని కొందరు పండితుల అభిప్రాయం. ఊహారాజ్యాలను చిత్రించిన గ్రంథాలలో ప్లేటో రిపబ్లిక్ మొదటిది. అతని తర్వాత ఎందరో మేధావులు ఎవరికి తోచిన ఊహారాజ్యాన్ని వారు తమ గ్రంథాలలో చిత్రించారు. ఇలాంటి ఊహారాజ్యానికి యూటోపియా అని రూఢనామం ఏర్పడింది. ఎందుకంటే ఈ పేరుతో మొదటగా ఒక ఆదర్శ రాజ్యాన్ని ఆంగ్ల మేధావి సర్ థామస్ మోర్ 1516 సంవత్సరం వర్ణించాడు. యూటోపియా అంటే ఎక్కడా లేని దేశమని అర్థం.